హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వలివీటి నాగచంద్రావతి గారు రచించిన జ్ఞానోదయం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఉన్నట్టుండి రుక్మిణమ్మ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఆవిడది జీతబత్తాలు అడిగని ఒక పని మనిషి పాత్ర మాత్రమే. 3 కొడుకులున్న ఓ ఉమ్మడి కుటుంబంలో చివరి కుమారుడి భార్యగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది రుక్మిణమ్మ. పెద్ద కోడళ్ళిద్దరూ ఉన్న ఇంటి ముద్దుగుమ్మలు. పుట్టింటి ఐశ్వర్యం కొంత వాటా తవ్వి తెచ్చుకున్నవాళ్ళు. వాళ్ళంటే అందరికీ అపురూపం. ఒక్కరైనా నోరు మెదపకుండా తను చెప్పింది వినే కోడలు కావాలని లేమిలోకి జారిన తమ్ముడి మొదటి భార్య కూతురు రుక్మిణిని దయతలిచినట్టు తిరుగుబోతు కొడుక్కి భార్యగా, తనకి 3వ కోడలిగా కోరి తెచ్చుకుంది అత్తగారు. చీర సారెలు కావిళ్లతో మోసుకురాని రుక్మిణి అంటే ఇంటిల్లపాదికి చులకనే. చిన్న పొరపాటికి బుగ్గలు పొడిచేది అత్తగారు. హక్కు ఉన్నట్టు అడ్డమైన చాకిరీ చేయించుకునేవాళ్ళు తోటికోడళ్ళు. బేలచూపులు తప్ప వయ్యారి హొయలెరుగని భార్యని ఏడుపుగొట్టు మొహం అని చీదరించుకునేవాడు భర్త. ఈ చిన్న చూపు, ఈ నిరాదరణతోనే సగం వయసు చెల్లించేసింది రుక్మిణమ్మ. కాలంతో పాటు శరీరంలో వచ్చిన మార్పులే కాక ఇంట్లో ఆవిడ పరిస్థితిలోనూ మార్పులొచ్చాయి. సుఖంతో పాటు బోనస్గా వచ్చే వ్యాధులతో ఒళ్ళు పుచ్చిపోగా రుక్మిణమ్మ పసుపు కుంకుమలు తుడిచేస్తూ తనువు చాలించాడు భర్త. చివరి శ్వాస వదిలే వరకు కాల్చుకు తిన్న అత్తగారు కాలం తీరి వెళ్ళిపోయింది. బాధ పెట్టేవాళ్లు లేరు కనుక రుక్మిణమ్మ ఇక సుఖపడిందనుకోనక్కర్లేదు. హయాం మారింది అంతే. బుగ్గపోట్లు లేవు కానీ చీదరింపులు, బండచాకిరి అంతా మామూలే. అసలైన దురదృష్టం ఏమిటంటే రుక్మిణమ్మకు భర్త సుఖ సంతోషాలు ఇవ్వకపోగా సంతాన భాగ్యాన్ని కూడా ఇవ్వలేదు. బిడ్డా పాప లేరు. ఇంట్లో మేమున్నామని భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. అవసరం వస్తే ఆసరా అయ్యే కన్నవాళ్ళు లేరు. అసలు నోరెత్తే సాహసం రుక్మిణమ్మకి లేదు. ఎవరే పని చెప్పినా ఫుల్ ఛార్జింగ్ పెట్టిన రోబోలా చేసుకుపోతూ, ఎవరేమన్నా తనను కాదన్నట్టు దులిపేసుకుపోతూ, తను ఓ మనిషే అన్న మాటే మర్చిపోయినట్టుండే రుక్మిణమ్మ ఒక్కసారిగా స్పందించింది. ఉలిక్కిపడింది. రుక్మిణి, ఒక మాటిలా రామ్మా అంత ప్రేమగా పిలిచింది పెద్దబావగారు భక్తవత్సలం గారు. ఆయన ఏనాడు మరదలికి మర్యాదిచ్చి పేరు పెట్టి సంబోధించింది లేదు. అవసరపడితే గోడకో గుమ్మానికో ఆజ్ఞాపిస్తున్నట్టు పనులు పురమాయిస్తాడంతే. అలాంటిది ఏమిటి అకారణ కరుణాపాతం? బిత్తరపోయి చూసింది రుక్మిణమ్మ. ముందు హాల్లో భక్తవత్సలం గారు నల్లకోటు వేసుకున్న ఆయనతో మాట్లాడుతున్నారు. ఈయన లాయర్ లక్ష్మీపతి గారు, నీకోసమే వచ్చారు. ఆయన చెప్పిన చోట సంతకం చేయమ్మా అన్నారు ఎంతో సౌమ్యంగా. ఎందుకు అది? చిన్న అనుమానం మనసులో పొటమరించిన ఏదైతే మాత్రం ఏం, ఇంతకంటే చెడేదే ఉంది అన్నట్టు నిర్లిప్తంగా పెన్ చేతికి తీసుకుంది రుక్మిణమ్మ. ఏం తల్లి, అదెందుకో అడగవా? వచ్చిన ఆ లాయర్ ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు. ఉత్త అమాయకురాలండి లాయర్ గారు. ఏం చెప్పినా చప్పున అర్థం చేసుకోలేదు పాపం. ఆ తర్వాత వివరంగా నేను చెప్తాలేండి. భక్తవత్సలం గారు లాయర్ గారి చేతిలోని కాగితాలు అందుకోవడానికి చెయ్యి చాపి అన్నారు. కాగితాలు ఆయనకు అందించకుండా, చెప్పవలసిన బాధ్యత నాది కదా అంటూ, చూడమ్మా రుక్మిణి, ఇలా కూర్చో. ఇవి సావిత్రమ్మ గారి ఆస్తి తాలూకు కాగితాలు. ఆవిడ నీకు తెలుసు కదా అన్నారు. ఒక్క క్షణం ఆగి, తెలుసు, మా పిన్ని, మా అమ్మకి చెల్లెలు తను నింపాదిగా చెప్పింది రుక్మిణి. నెల క్రితం ఆవిడ మరణించారు. ముందుగా చావు కబురు చెప్పి పోయే ముందర తన ఆస్తిలో కొంత భాగం నీ పేర రాసి రిజిస్టర్ చేయించారు. ఈ దస్తావేజులు నీకు అందించి ముట్టినట్టు దస్కతు చేయించుకుంటే నా పని పూర్తవుతుంది. చల్లని కబురు చల్లగా చెప్పారు చివరికి. వివరాలు ముందే సేకరించబట్టి భక్తవత్సలం గారు గాంభీర్యం పోషించగలిగారు. కానీ ఈ అనామకురాల్ని వెతుక్కుంటూ వచ్చిన అర్భకుడెవరా అని వింతగా తొంగి చూడవచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం కరెంట్ షాక్ తగిలినట్టు దిమ్మెరిపోయారు. రుక్మిణమ్మకైతే అసలు ఆయన చెప్పిన సమాచారం కొన్ని క్షణాలు అర్థం కాలేదు. పినతల్లి సావిత్రి అంటే రుక్మిణికి చిన్ననాటి ఓ తీపి జ్ఞాపకం. సావిత్రి అపురూప సౌందర్యవతి. ఓ ఇండస్ట్రియలిస్టు కుమారుడు కోరి చేపట్టాడామిని. కానీ ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు ఆమెకు సంతానం ఇవ్వటం మర్చిపోయాడు. అక్కగారింటికి తరచూ వచ్చేది సావిత్రి. పసిపిల్ల రుక్మిణి అంటే ప్రాణం పెట్టేది. దీన్ని నాకు ఇచ్చేవే అక్క అంటూ ఉండేది. నవ్వేదావిడ.
రుక్మిణి తల్లి మరణించింది. సవతి తల్లి వచ్చింది. రుక్మిణిని పెంపకానికిచ్చే ప్రసక్తి వచ్చినా సవతి తల్లి మత్సరం కొద్దీ ససేమిరా అంది. అలా ఆ ఇంటికి దూరమైపోయింది సావిత్రి. పిన్నికి చివరిదాకా నా మీద అపేక్ష పోలేదు. కళ్ళు చెమర్చాయి రుక్మిణికి. ఆ రోజు నుంచి, అబ్బే ఆ క్షణం నుంచి ఇంటి వాతావరణం కాదు ఇంట్లో వాళ్ల స్వభావం మాంత్రికుడు మంత్రదండం జడిపిస్తే పురిగుడిసే అద్భుత భవనంలా మారిపోయినట్టు విచిత్రంగా కఠోరత్వం నుంచి మృదుమధురానికి షిఫ్ట్ అయిపోయింది. మాటల్లో సౌమ్యత, చూపుల్లో ఆర్ద్రత పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. ఏమేవ్ ఒసేయ్ అనే పిలుపు రుక్మిణమ్మ అయిపోయింది. ఈ రంగులు మారిన విధానాన్ని విస్మయంతో గమనిస్తోంది రుక్మిణి. పినతల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు కూడా అన్ని పనులు నువ్వే చేయాలా పిచ్చిదానా? మేము లేము. చేతిలో చీపురు లాక్కుంటూ ఎక్కడలేని ప్రేమ కురిపించింది పెద్దావిడ. నీకు మరీ మొహమాటం ఎక్కువ రుక్కు. ఇటివ్వు, నీ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తా. తెగ మొహమాట పెట్టేసింది చిన్నతోటి కోడలు. ఒకానొకనాడు అడ్డమైన మురికితోళ్లు వేస్తే మిషన్ నాశనం అయిపోతుంది. ఏం చేత్తో ఉతుక్కోలేవు? కాస్త ఎక్సర్సైజ్ అన్నా ఉంటుంది అని వెటకరించింది ఈనోరే. 4 రోజుల్లో రుక్మిణమ్మకు చెందే ఆస్తి వివరంగా తెలిసింది. తనకున్న ఆస్తిలో 3 వంతులు ధర్మ సంస్థలకు దానం చేసింది సావిత్రమ్మ. తను అంతవరకు నివాసముంటున్న భవంతిని, 50 లక్షలకు బ్యాంకు బ్యాలెన్స్ని, 100 తులాల జవహరీని తెలిసి తెలియని వయసులోనే తనని అమ్మ అని పిలిచి తనలోని మాతృత్వాన్ని తృప్తిపరిచిన తన అభిమాన పుత్రిక రుక్మిణికి రాసిచ్చిందావిడ. దాని మొత్తం విలువెంతో తెలిసేసరికి కళ్ళు పచ్చబడ్డాయి అందరికీ. 2 రోజుల్లో పెద్దబావుగారి కూతురు అపరాజిత, ఆ మర్నాడే చిన్నబావుగారి అమ్మాయిలు అర్చన, అంబిక పిల్లల్నేసుకుని దిగిపోయారు. రాగానే రుక్మిణమ్మని వాటేసుకున్నారు వాళ్ళు. ఒళ్ళు పులకరించింది రుక్మిణమ్మకి. వారి ముగ్గురి పసితనమంతా రుక్మిణమ్మ సందిట్లోనే గడిచింది. వాళ్ల తల్లులు వాళ్లని కనగలిగారంతే. సాకే భారం మొయ్యటం మాత్రం వారి వల్ల కాలేదు పాపం. సుకుమారులు. వారికే బాదరబందీ కలగకుండా చూసుకునేందుకు వారికి తేరగా దొరికిన ప్రత్యామ్నాయం రుక్మిణి. ఆ బాధ్యతని దేవుడిచ్చిన వరంగా పరమ సంతోషంగా తలకెత్తుకుంది ఆమె. ఆ పిల్లల మలమూత్రాలెత్తింది, తిప్పి తిప్పి బువ్వ పెట్టింది. వాళ్లకొచ్చిన బాలారిష్టాలకు నిద్రాహారాలు మాని సేవలు చేసింది. గుండెకు హత్తుకుని నిద్రపుచ్చింది. స్కూళ్లకు తీసుకువెళ్ళి తీసుకొచ్చింది. వాళ్ళు చెప్పే ఊసులు విన్నది. వాళ్లకు కథలు కబుర్లు చెప్పింది. కలిసి పాడింది, నవ్వింది. వాళ్లే ప్రాణంగా, లోకంగా మైమరిచిపోయిందొకనాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పిన్నమ్మ అవసరం తగ్గిపోయింది. పాకెట్ మనీ ఇచ్చే అమ్మానాన్నలతో సాన్నిహిత్యం పెరిగింది. వాళ్ళకి అంతే. ఎత్తుకోమని చేతులు చాపి ఇబ్బంది పెట్టే రోజులు దాటిపోయాయి. బార్బీ బొమ్మల్లా అందంగా ముస్తాబై షోక్గా, స్టైల్గా మమ్మా పప్పా అంటూ రాగాలిపోయే వయసొచ్చిన కూతుళ్ల మీద అమ్మానాన్నలకి అభిమానం పెరిగిపోయింది. అలా మెల్లమెల్లగా దూరం జరిగిపోయిన పిల్లలు వెనకటిలా ఆత్మీయంగా కౌగలించుకునేసరికి ఒళ్ళు మరిచిపోయింది రుక్మిణమ్మ. వాళ్ళు తనని తృణీకరించిన వైనమే తలపుకు రాలేదు. నా తల్లి, నా తల్లి అంటూ నడుము చుట్టూరా చేతులు చుట్టింది. ఆ రోజంతా రుక్మిణిని అంటుపెట్టుకునే తిరిగారు పిల్లలు ముగ్గురు. ఏ మాట ఆమెను సంతోషపెట్టగలదో వాళ్ళకి బాగా తెలుసు. చిన్నమ్మ, సొరకాయ ముక్కల్లో పాలు పోసి చేస్తావే, ఆ కూర చేసి పెట్టవా? మా అత్తగారికి అది అస్సలు చేత కాదు. నువ్వు చేసేదే సూపర్ ఉబ్బేసింది అపరాజిత. మిగతా ఇద్దరూ కూడా తక్కువ తిన్నారనిపించుకోకుండా చెగోడీలొకరు, గోధుమ హల్వా ఒకరు పురమాయించి వాటికి పేటెంట్ హక్కులు ఎప్పుడూ నీవే అని పొగిడారు. పిల్లల పొగడ్తలకి 50 కేజీలు బరువుండే రుక్మిణి 60 కేజీలైపోయింది. సాయంత్రం దగ్గరుండి రుక్మిణి ఇష్టదైవం వేణుగోపాలస్వామి కోవెలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణలు చేయించారు. పాత రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి రుక్మిణికి. లంచ్ తర్వాత కుటుంబ సభ్యులందరూ ముందు హాల్లో కొలువు తీరారు. నిజానికి రోజు రాత్రులు టీవీ చూస్తూ కబుర్లాడుకోవడం కోసం అందరూ అక్కడ సమావేశం అవ్వటం సాధారణమే. కాగా ఎప్పుడూ రుక్మిణికి అందులో భాగముండదు. ఆ సమయానికి వంటింట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చేసిన కంగాళి అంతా శుభ్రం చేయటంలో మునిగిపోయి ఉంటుంది. ఈ వేల్టీ ముచ్చటేమిటంటే రుక్మిణి వద్దంటున్నా కిచెన్లో జొరబడిపోయి పనులన్నీ చకచకా చక్కబెట్టేసి రుక్మిణిని కూడా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో కొదేశారు అమ్మాయిలు ముగ్గురు. ఆమె భుజం మీద ప్రేమగా చెరొకరు తలలు పెట్టారు. అర్చన అయితే రుక్మిణి కాళ్ల దగ్గర నేల మీద కూర్చుని ఒళ్ళో తలపెట్టుకుంది.
జన్మ ధన్యమైపోయింది రుక్మిణమ్మకి. పిన్ని, ఇంకా ఆ పాత పగడాల దండేమిటి చెప్పు. చక్కగా రాళ్లబిళ్ళ వేయించుకుని పలకసర్లు చేయించుకో, మెడ నిండుగా ఉంటుంది. భుజం మీద నుంచి తల పైకెత్తి రుక్మిణి కంఠం చూస్తూ అభిమానం కురిపిస్తూ సలహా ఇచ్చింది అపరాజిత. కరెక్ట్గా చెప్పావు. దాంతోపాటు పెద్ద పెద్ద ముత్యాలున్న దండ వేసుకున్నదంటే మా పిన్ని మహారాణిలా ఉంటుంది. చెల్లెలు అంబిక మద్దతు పలికింది. వీళ్ల మాటలు వింటూ పెద్ద తోటి కోడలు వారిజ నవ్వింది. మీ మొహం, ఏమీ పెట్టుకోకపోయినా మీ పిన్ని పున్నమి చందమామే, కావాలంటే మీరే దిగేసుకోండి హారాలు అంది. మాకెవరు చేయిస్తారు? బొంగమూతి పెట్టింది అంబిక. ఎవరేమిటి, అడగాలే కానీ మీ పిన్నే చేయిస్తుంది. పెంపుడు కూతుళ్ళు, మీ కాక ఎవరికి పెడుతుంది అంత బంగారం అంది చిన్న తోటి కోడలు హిమజ రుక్మిణి తరపున తనే తీర్మానించేస్తూ. నిజంగానే నా పిన్ని, టక్కున్న తలపైకెత్తింది అపరాజిత. కానీ సమాధానం కోసం మాత్రం ఎదురు చూడలేదు. అలా అయితే పిన్ని, నాకు పలకసర్లొద్దు, మువ్వల వడ్డాణం పెట్టుకోవాలని నా పెళ్ళప్పటి నుంచి కోరిక. అమ్మ చేయించలా, అత్తగారు చేయించలా, నువ్వది చేయించి పెట్టవా? అపరాజిత కంఠంలో తొణికిసలాడే ఆశ. నాకు కాసుల పేరు కావాలి, ఇప్పుడు అది ఫ్యాషన్. మా తోటికోడలు అప్పుడే చేయించేసుకుంది, నాకే ఉందని తెగ ఫోజుపోతుంది. నాకెంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు చెప్పు. నీకు తెలిస్తే నాకు అది చేయించకుండా ఆగగలవా? ఆ మాటే మా తోటికోడలికి చెప్పి మరీ వచ్చా అంది అర్చన గారంగా. నాకు ఈ భారం నగలేం వద్దు, డైమండ్ హారం ఒక్కటి చాలు ముద్దు ముద్దుగా అంది అంబిక. అలాగేలేండి పిచ్చి మొహల్లారా, మీకు చేయించి పెట్టక ఆవిడేం చేసుకుంటుంది? అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందాన రుక్మిణి తరపున తను మాటిచ్చేసింది రెండో కోడలు. సరే, మీ నగలగోల అలా ఉంచండి. అమ్మాయి రుక్మిణి, ఆ డబ్బంతా అలా బ్యాంకులో పాతర వేస్తే ఏమొస్తుంది? 100కి రూపాయి రాదు. ఏడాదిలో రెట్టింపయ్యే పథకాలు నా దగ్గర బోల్డున్నాయి. రేపు ఆ బ్యాంకు కాగితాల మీద ఓ సంతకం పెట్టి నాకివ్వు, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా అన్నారు భక్తవత్సలం గారు. ఏది చెప్పినా నా మాటకి తిరుగులేదంతే అన్నంత గంభీరంగా చెప్తాడాయన. నేను సరిగ్గా అదే చెప్దాం అనుకుంటున్నానన్నయ్య. డబ్బు చేతికొస్తే దాన్ని ఎలా క్షవరం చేయటమా అని కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగా అని ఆలోచించాలి. చూడు రుక్కు, మొన్ననే మీ పిన్నిగారు ఊరు వెళ్ళి నీకిచ్చిన ఇల్లు చూసొచ్చాను. బయట నుంచే అనుకో, చాలా పెద్దది. సిటీ మధ్యలో ఉంది. దాన్ని కాస్త అటు ఇటుగా మార్పులు చేసి ఏ బ్యాంకులకో ఆఫీసులకో ఇచ్చామనుకో, బ్రహ్మాండమైన రెంట్ వస్తుంది. 2-3 పార్టీలతో మాట్లాడేశాను కూడా. నీకు తెలుసుగా రియల్ ఎస్టేట్ రంగంలో నాకెంత పేరుందో. నీకెందుకు, ఆ ఇంటి తాళాలు నాకు ఇలా పడేసి నువ్వు నిశ్చింతగా కూర్చో. క్షణాల్లో ఆ భవనం రూపురేఖలు మార్చేసి లక్షల్లో అద్దెలు వసూలు చేసి చూపిస్తాను. అరచేతిలో వైకుంఠం చూపించాడు చిన్నబావగారు శేషావతారం గారు. దొంగలు ఊళ్ళు పంచేసుకున్నారు. రుక్మిణమ్మ బరువు దింపేశారు. వారి వంక చూస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వింది రుక్మిణి. ఆ మర్నాడు రామాలయం పూజారి రామశాస్త్రి గారు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త వాసుదేవరావు గారు ఇంటికి విచ్చేశారు. నిరతాన్నదాన పథకానికి 10 లక్షల విరాళం ఇవ్వమని ఒకరు, అమ్మవారి మణికిరీటానికి 20 లక్షలు కానుకగా సమర్పించమని ఒకరు అభ్యర్థించారు. అందుమూలంగా రుక్మిణి చేసిన పాపాలు నశించిపోయి కేజీల కొద్దీ పుణ్యము అడగకుండానే మోక్షము లభించగలవని నొక్కి వక్కాణించారు. ఒకవేళ తప్పదారి మరుజన్మంటూ ప్రాప్తించినా ఇప్పట్లాగా సంతానలేమి, వైధవ్య బాధ ఉండబోవని హామీ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళాక ఒకరిద్దరు ధర్మసంస్థల వారొచ్చి తలుపు తట్టారు. భక్తవత్సలం గారికి గంగ వెర్రులెత్తిపోయింది. వీళ్ల మాటలన్నీ నిజమేననుకునేవమ్మాయి, అందరూ దొంగలే. నువ్విచ్చేదానిలో సగం వాళ్ల జేబుల్లోకే పోతుంది. నీ దగ్గర డబ్బు లాగాలనే ఇన్ని మాయమాటలు. అవన్నీ నమ్మి చేతులు ఖాళీ చేసుకోకు సుమి. కావాలంటే హారతి పళ్ళెల్లో రూపాయి వేసే దక్షిణ 10 రూపాయలు వెయ్యి చాలు. మా మాటలు వింటే బాగుపడతావు. నిన్ను చివరి వరకు పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం మేమే. వాళ్ళనే నమ్ముతావో మా మాటే వింటావో నీ ఇష్టం. ఇవే పాఠాలు మార్చి మార్చి చెప్తూ అరగంట బ్రెయిన్ వాష్ చేశారు భక్తవత్సలం గారు. తల వంచుకున్నది వంచుకున్నట్టుగాని విన్నానన్నట్టు తల ఊపింది రుక్మిణి. ఆవిడ అటు వెళ్ళగానే భార్య చెవిలో, శంకరమఠంలో స్వామివారెవరో వేదాంతోపన్యాసాలు ఇస్తున్నారట. మీ తోటికోడల్ని ఓ వారం అక్కడికి పంపించు. ఆ వైరాగ్యం వంటపడితే వచ్చిన ఐశ్వర్యాన్ని తొందరగా మనకు వదిలిపెడుతుందేమో
అని గుసగుసలాడారు. ఆ ఉపాయం మంచి ఫలితాన్నే ఇచ్చింది. లాయర్ గారు ఈవేళ వస్తానన్నారు. రాతకోతలన్నీ పర్ఫెక్ట్గా ఉండటం మంచిది కదా అన్నారాయన. అంది రుక్మిణి తల వంచుకునే. కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందం పోటొచ్చిన సముద్రపు టలలలాగా ఉవ్వెత్తున ఎగసిపడింది. అమ్మయ్యా, ఉత్కంఠకు తెరపడబోతోంది. ఇద్దరి మధ్యన ఎక్కువ తక్కువలుండవు కదా. అన్నదమ్ములు లెక్కలు వేసుకుంటున్నారు. ఆడపిల్లలేమో తూకాలు వేసేసుకుంటున్నారు. లక్ష్మీపతి గారు వచ్చారు. తల వంచుకుని చెప్పిన చోట సంతకం పెట్టిన ఈ అమాయకురాలిలో ఇంత విచక్షణ, ఇంత దయాద్ర హృదయము, ఇంత సేవా దృక్పథము ఉంటుందని ఎవ్వరూ వేలెత్తి చూపించలేని విధంగా ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకోగలదని నేను ఊహించలేదు. ఇంకో మాట, ఆమెనలా తీర్చిదిద్ది ముందుకు అడుగేయడానికి ప్రోత్సహించిన మీ సంస్కారానికి నా ధన్యవాదాలు అంటూ ప్రారంభించారు లాయర్ గారు. అర్థం కాకపోయినా అయోమయంగా ఉన్నా అవునన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ తలలూపారందరూ. మీకు తెలుసనుకుంటాను, రుక్మిణమ్మ మదర్ తెరిసా ఆర్ఫనేజ్లో అనాథలకి స్వచ్ఛందంగా సేవ చేయటం కోసం వెళ్ళిపోబోతోందని. తెల్లబోయారు. శంకరమఠం వివేకానంద ప్రవచనాల్లో అంత ప్రభావం ఉందా? బాగానే ఉంది. మరి ఆస్తి మాటో? దానికే వస్తున్నాను. అవకరంతోనో అతిలేమిలోనో పుట్టి మర్యాదగా మనుగడ సాగించేందుకు అగచాట్లు పడుతున్న ఆడపిల్లల్ని, మగవాళ్ల దౌత్యానికి బలై నా అన్నవారి ఆదరణ కరువై వీధిపాలైన ఆడపిల్లల్ని కరుణతో ఆదుకునేందుకు నిర్వహిస్తున్న సంస్థ మదర్ తెరిసా ఆర్ఫనేజ్ ఇప్పటి వరకు సావిత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పుడు ఆమె లేరు. ఆ పగ్గాలు ఇప్పుడు రుక్మిణమ్మ అందుకుంటున్నారు. ఇక నుంచి అద్దె ఇల్లు కాకుండా సావిత్రి గారు రుక్మిణమ్మకు రాసిచ్చిన భవనం ఆ దీనులకి ఆశ్రయం అవుతుంది. బ్యాంకులో ఉన్న డబ్బు, బంగారము వారి సంక్షేమానికి శాశ్వత నిధి అవుతుంది. ఇది రుక్మిణమ్మగారి ఔదార్యం. రుక్మిణి లేచి నుంచుంది. ఇన్నేళ్లకు తల పైకెత్తింది. అదునులో చినుకుపడక ఎండి నేలవాలిపోయిన పైరు మీద వాన కురిసినట్టు ఏళ్లు పైబడి కోరికలు ఉడిగిపోతున్న ఈ వయసులో ఆయాచితంగా దకలైన ఈ ఐశ్వర్యాన్ని ఏం చేసుకోను? మీరంతా పరమ పూజ్యులు. 2 చేతులా సంపాదించుకుంటున్న మీకు ఉట్రువుడియంగా నాకొచ్చిపడిన ముదనష్టం మీద అవంతైనా అపేక్ష లేదు, ఉండదు. నాకు తెలుసు. ఆడపిల్లలున్నారు, అల్ప సంతోషులు. మన ఆస్తిలో నాకు రావాల్సిన వాటా, అత్తగారి బంగారంలో నా భాగము వారి ముగ్గురికి పంచి ఇవ్వండి చాలు. పిచ్చి పిల్లలు సంతోషపడిపోతారు. తెలియకుండానే మీరు నాకు మహోపకారం చేశారు. నాది అనే స్వార్థం లేకుండా ఇంటిల్లిపాదికి సేవ చేయటంలోనే పరమార్థమున్నదని మీరు నేర్పారు. విసుగు విరామం లేకుండా అందరి సేవలోనూ మునిగిపోయి ఉండటం అనే అలవాటు మీ దయవల్లే నాకు అలవడింది. మీకిప్పుడు నా అవసరం లేదు. నా కోసం, నా సేవల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఆత్రంగా వెళుతున్నాను. నేనింత తెగింపుగా ఆలోచించగలుగుతున్నానంటే, ధైర్యంగా నాకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటే అందుకు కారకులు మీరే. మీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది రుక్మిణి. ఎదురుగా ఉన్నవారిలో కదలిక లేదు. చెక్క బొమ్మల్లా ఉండిపోయారు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.